గవర్నమెంట్ డే అంటే స్వపరిపాలన దినోత్సవం. స్వపరిపాలన దినోత్సవం అంటే పిల్లలే ఉపాధ్యాయులుగా మారే వేళ ఇప్పుడు మనం ప్రస్తుతం సూర్యాపేటలోని ఎస్ఎన్ హై స్కూల్లో ఉన్నాము. సార్ నమస్తే సార్, చెప్పండి గురువు యొక్క గొప్పతనం ఏ విధంగా ఉంటుంది, ఆ సెల్ఫ్ గవర్నమెంట్ మనం ఎందువల్ల జరుపుకుంటున్నాం? ఓకే, అందరికీ నమస్కారం. విద్యార్థులందరూ కూడా ఈరోజు మన స్థానిక ఎస్ఎన్ హై స్కూల్ సూర్యాపేట నందు స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాము. విద్యార్థులందరూ కూడా రాజకీయ నాయకులుగా, ఉపాధ్యాయులుగా, అధికారులుగా వారి యొక్క పాత్రను పోషించడం జరిగింది. వారు కూడా భవిష్యత్తులో చాలా ఉన్నతమైన చదువులు చదివి అలాగే నిజ జీవితంలో కూడా ఐఏఎస్, ఐపీఎస్ అలాగే వారి యొక్క వృత్తిలో రాణించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సార్ ప్రస్తుతం నేటి సమాజంలో ఎట్లుందంటే గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ పిల్లలు కొడితే వాళ్ళ తల్లిదండ్రులు తీసుకురావడం, గొడవలు చేయడం లాంటివి జరుగుతున్నాయి. ఈ విధంగా చేయడం వల్ల ఏమైందంటే విద్యా వ్యవస్థని చాలా వరకు నిర్వీర్యం అవుతుంది. మనం నేర్పించేయాలంటే వాళ్ళు దండించండి పిల్లలు నేర్చుకునే పొజిషన్ లేరు. కానీ అలాంటి నేర్పిద్దామని ఏదన్నా అందామంటే అనేక రకాల సంఘాలు అనేది దాని మీద పడి ఏదో పెద్ద రాద్ధాంతం చేసి డబ్బుల కోసం లేకపోతే అనేక రకాల ఏదో ఫీజులు తగ్గించుకోవడానికి అలాంటి పనులు చేస్తారు కదా, దీనిపై మీరు ఏమంటారు? యాక్చువల్గా చెప్పాలంటే విద్యార్థికి ఉపాధ్యాయుడు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఉపాధ్యాయుడు లేనిది విద్యార్థులు అసలు చదవడం అనేది రాదు. కానీ ఈ కొట్టడం అనేది దాంట్లో ఒక భాగం మాత్రమే. దాన్ని కొన్ని రాజకీయంగా కానీ విద్యార్థి సంఘాలు కానీ చిన్న విషయాన్ని పెద్ద ఇష్యూ చేసేసి దాన్ని విద్యార్థుల్ని దుష్పత్తి భావన అంటే పక్కదారి పట్టే భావన ఉంటుంది. యాక్చువల్గా కొట్టకపోతే విద్య అనేది రాదు. ఉపాధ్యాయుడు లేకపోతే విద్య లేదు. కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఒక అంతర్భాగం కావాలని కొట్టేది మాత్రం ఎక్కడ ఉండదు. వాళ్ళని మంచి అందరు విద్యార్థులు కూడా ఉన్నతమైన చదువు చదివి మంచిగా ఉన్నతమైన శిఖరాలు పొందాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. కానీ దీంట్లో ఎక్కడో ఒక చిన్న ఇష్యూ జరిగితే దాన్ని భూతద్దంలో పెట్టేసి చాలా యొక్క సంఘాలు, వివిధ రాజకీయ యొక్క సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ దాన్ని పెద్ద ఇట్లా చూపించేసి వాళ్ళే ఈ యొక్క విద్యార్థులు తప్పుదోవ పట్టే విధంగా వాళ్ళే ముఖ్యంగా పాత్ర పోషిస్తారు. యాక్చువల్గా దండనం అనేది మా చిన్నప్పటి నుంచి మేము కూడా చదువుకున్నాము. ఎవరికైనా కూడా దండించలేని అసలు ఆ చదువు అనేది రాదు. కానీ కొంతమంది విద్యార్థులకు ఎవరో ఒక విషయాలు జరిగితే దాన్ని చాలా పెద్ద రాద్ధాంతం చేస్తారు. దీన్ని చాలా వరకు నేను ఖండిస్తున్నాను. సార్ మొన్న రీసెంట్గా ఒక దగ్గర ఒక పిల్లవాడు ఒక సార్ని కొట్టడం జరిగింది. దీని పట్ల ఇప్పటి వరకు ఆయన కొట్టడం మంచిది, ఆయన సస్పెండ్ చేయొద్దు, ఆయన ఫ్యూచర్ ఆగవద్దని చెప్తున్నారు సార్. దీని పట్ల మీరేమంటారు? ఇది చాలా దారుణమైన విషయము. ఆ తరగతి గదిలో ఆ ఉపాధ్యాయుడు ఆ విద్యార్థి అసలు చూస్తే దాన్ని కడుపులో ఒకటే గుద్దుతూ ఉంటుంది. అసలు ఎంతవరకు అది ఎడిపోతుంది మన సమాజం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అట్టి విద్యార్థుల మీద ఉపాధ్యాయుల సంఘాలే కాక మరి అందరూ కూడా ఖండించాలి. ప్రభుత్వం కూడా ఆ యొక్క విద్యార్థులు అవుతున్నారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళని పిలిచి మాట్లాడి ఆ విద్యార్థి తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.